పండక్కి అమ్మని, నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను. రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూ అన్నాడు పాణి. అప్పుడే పనంతా ముగించుకొని వచ్చి రిలాక్సింగ్‌గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది. భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది గాని మనసులో అగ్గిరవ్వలు రాజుకుంటున్నాయామెకి. తను, పాణి ఇద్దరూ ఉద్యోగస్తులు. ఉన్నది ఒక్కతే పిల్ల అయినా ముగ్గురితోనే పని తెమిలి చావడం లేదు. తన తోటి ఉద్యోగస్తురాలలో చాలామంది అత్తగార్లనో, అమ్మనో దగ్గర పెట్టుకొని ఉన్నారు. వాళ్ళంతా పనిలో బోలెడంత సహాయం చేస్తారంట. అంచేత ఆఫీస్‌కి చక్కగా తయారై హాయిగా వస్తారు. వెళ్ళడానికి కూడా తనలా చిందులు తొక్కరు. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగ్లు చేసుకుంటూ వెళ్తారు. తనకి మాత్రం అంత అదృష్టం లేదు. మామూలుగా గంట సేపు ఉండే పని అత్తమామలొస్తే రెట్టింపవుతుంది. కూరలు తరగడం తప్ప అత్తగారు మరే పని చెయ్యదు. తల్లి, కొడుకు ఇద్దరు కూర్చొని ఏనాటివో క్రీస్తుపూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్నీ వండి పళ్ళెంలో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరసలు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే, గవర్నమెంట్ టీచరు. అంచేత సెలవులిచ్చినప్పుడే వస్తారు. సెలవులైపోగానే వెళ్ళిపోతారు. మామగారు రిటైర్ అయి ఏడాదవుతుంది. అత్తగారికి మరో 2 ఏళ్లలో రిటైర్మెంటంట. ఆవిడ రిటైర్ అయిపోతే ఇహ పర్మనెంట్‌గా తమ దగ్గరికే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకి అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తామని చెప్పగానే కుముద మొహం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు పాణి. అమ్మా నాన్న వస్తే నీకేమిటి బాధ? సూటిగానే అడిగాడు. కుముద వెంటనే ఫట్టుమని జవాబు చెప్పలేదు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తరువాత శాంతంగానే నాకు బాధేమీ లేదు. కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి. నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. రోజుకి 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను. తెల్లవారుజాము 5కి నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు. విశ్రాంతి ఉండదు. నా కొలీగ్స్‌లో చాలామంది అత్తగార్లనో, అమ్మలనో దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళకి కొండంత సాయం. మనింట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు. మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చెయ్యరు. కనీసం పిల్ల పని కూడా చూడరు. ఎంతసేపు కబుర్లు, టీవీ అంతే. ఇద్దరు మనుషుల్ని కూర్చోబెట్టి పని చెయ్యడం అంటే ఎంత కష్టమో ఒకసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది. మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే. వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాలు పెట్టేదాకా ఎలా పని చేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా? ఒకవేళ ఆవిడకి గనక కూతురుండుంటే కూతురి దగ్గర చేసేవారేమో. ప్రస్తుతం కోడల్ని. నా దగ్గర మాత్రం ఇటు పుల్ల అటు పెట్టడం లేదు. నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు. నేను పడుతున్న కష్టం తెలియదు అంటూ పానికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఎప్పుడు లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమీ అనలేకపోయాడు. నిజమే, తన తల్లి పని చెయ్యదు. ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అత్తగార్లు, అమ్మలు వచ్చి ఉద్యోగస్తురాలైన తమ పిల్లలకి బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటల్లో అబద్ధం ఆవంత కూడా లేదు. తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు. నెలల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరినీ మధు తల్లిదండ్రులకు అప్పజెప్పేసి ఏదో రెస్టారెంట్లో రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు. మా అమ్మ చాలా కోఆపరేటివ్‌గా ఉంటుంది అని తరచు చెబుతూ ఉంటాడు మధు. తల్లి చేసిన పులిహోర, బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు. తన తల్లి కాత్యాయని మంచిదే. కోడల్ని గాని, వియంకుల్ని గాని ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు. నయా పైసా కట్నం గాని, లాంఛనాలు గాని ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది. ఉద్యోగస్తురాలు కావడం వల్ల
ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు. మరెందుకు అమ్మ కుముదకి సహాయం చేయడం లేదు? పెళ్ళైన 7 ఏళ్లకే తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి. ఎంత ఆలోచించినా అతడికి జవాబు దొరకలేదు. అమ్మకి బద్ధకం. అమ్మ పైకి కుముద అంటే ఇష్టంగా ఉన్నా లోలోపల కోడలికి సహాయం చేయడం ఆవిడకి ఇష్టం లేదు. ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పని చేసేదేమో. ఇలాంటి జవాబులు పానికి నచ్చలేదు సరికదా, చిరాకు కలిగించాయి. అప్పటికి ఆ ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు. పండగ రాను వచ్చింది. వెళ్ళను వెళ్ళింది. ముందు అన్నట్టు పాని తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు. వీళ్ళని రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది గాని సెలవు కుదరదని చెప్పేశాడు పాని. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది. ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది. ఏదో టాబ్లెట్ వేసుకుంది గాని తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టరు కుముద ఛాతి మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్టులకు పంపించింది. యథాలాపంగా టెస్టులు చేయించుకున్న కుముద రిపోర్టు చూసి కుప్పకూలిపోయింది. ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్టు ధృవీకరించింది. రిపోర్టు ముందు పెట్టుకొని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పానికి అర్థం కాలేదు. అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది. ఆవిడ వస్తూనే కూతుర్ని కౌగిలించుకొని తను వెక్కి వెక్కి ఏడ్చింది. మన ఇంట వంట లేని రోగం నీకెలా వచ్చిందే? చిన్నపిల్లవి, ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడ్లేని గాబరా పుట్టుకొచ్చింది. ఆవిడ 2 రోజులుంది. ఆ 2 రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది. కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ 24 గంటలు మంచం మీదే గడిపింది. లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని అంకలాజిస్టు దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకొని వస్తానని పానికి చెప్పి 3వ రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి. అత్తగారు వెళ్ళిన తర్వాత పాని భార్య దగ్గరికి వచ్చి భయంగానే అమ్మ వస్తుంది కుముద, మరో గంటలో చేరుకుంటుంది, నిన్ననే బయలుదేరింది, నీకు చెప్పలేదు అన్నాడు. ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది. రమ్మనండి, మీ నాన్నగారు కూడా వస్తున్నారా? ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా పోరుమంది. పాని వెంటనే మాట్లాడలేదు. ఒక్క క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో, ఒకవేళ ఉంటే గనక అమ్మని పని చెయ్యమని నేను చెబుతాను, నువ్వు బెంగపడకు అన్నాడు. కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది. పాని చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని. లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమ్మా ఎలా ఉన్నావ్ అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది. తరువాత కాఫీలు తాగారా మీరిద్దరూ? తాగితేనేం, మరోసారి తాగుదురుగాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి 4 కప్పుల కాఫీ కలిపి తీసుకొచ్చింది. తాము ఏమి చెప్పకుండానే అత్తగారు పని చేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద. కాఫీ కలుపుతుంది అంతేగా, మొత్తం పని చేసినప్పటి మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది. కాఫీలయ్యాక ఇలా రామ్మా నువ్వు అంటూ కోడలి చేయి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకెళ్ళి తలుపులు వేసేసింది కాత్యాయని. కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాత్యాయని. కోడలి పక్కనే కూర్చుంటూ బాగా బెంగపడుతున్నట్టున్నావు, మొహమంతా పీక్కుపోయింది అంది. క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా? కావాలని కాస్త కటువుగానే అంది కుముద. కాత్యాయని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి. ఆవిడకి ఒక రొమ్ము లేదు, పూర్తిగా దొలిచేసినట్టుంది, కుట్లు వేసి ఉన్నాయి. సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి తేడా పెద్దగా తెలియడం లేదు. అత్తగారిని చూసి నిలువుగా కొయ్యబారిపోయింది.
కుముద. కాసేపు నోట్లోంచి మాట రాలేదు. తర్వాత తడబడుతూ, అంటే మీకు అంటూ ఆగిపోయింది. ఆపరేషన్ అయి 10 ఏళ్లయింది. పాణి ఎప్పుడు చెప్పలేదా నీకు? నవ్వుతూనే ప్రశ్నించింది కాత్యాయని. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పాణి చెప్పినట్టు లీలాగా గుర్తుకొచ్చింది కుముదకి. ఒక్కసారి చెప్పాడంతే. తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు. ఒంట్లో బాగలేదని గాని, ఫలానా బాధ అని గాని ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు. ఆవిడకి ఆపరేషన్ అయి 10 ఏళ్లయింది. ఈనాటికి నిక్షేపంలా ఉంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది. కుముదకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టయింది. 10 ఏళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి పాణికి ఇంకా ఉద్యోగం కూడా లేదు. చదువుకుంటున్నాడు. వాడికి తెలిస్తే బెంగపడతాడేమోనని ఆపరేషన్ అయి నేను ఇంటికి వచ్చేదాకా వాడికసలు చెప్పలేదు. మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవ్వరూ లేరు. మా అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు అందరూ పోయారు. నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే. వదిన ఎప్పుడూ అంటి ముట్టనట్టే ఉంటుంది. మా ఆడపడుచు అంటే మీ మామగారి అక్కయ్య. ఆవిడే వచ్చి ఒక 15 రోజులున్నారు. ఆ తర్వాత అంతా నాకు మీ మామగారు ఒక్కరే దిక్కయ్యారు. వండి పెట్టినా ఆయనే, ధైర్యం చెప్పినా ఆయనే. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మీ మామగారు ఒక్కరే నాకు 100 మంది పెట్టుగా చేశారు. అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ. ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు. బెంగపడవలసిన అవసరం ఏమీ లేదని, లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరెళ్ళు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పారామె. ఆ ధైర్యంతోనే కోలుకున్నాను. నువ్వు నమ్ముతావో నమ్మవో, కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు, ఆయనకి ఇద్దరికి 2 పూటలకి వంట చేసి పెట్టేసేదాన్ని. కీమో అయి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు. ఒక్క 3 రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు. 4వ రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆగిందావిడ. అంటే 3 రోజులు రెస్ట్ చాలా? ఆశగా అడిగింది కుముద. ఏమో చెప్పలేం. అది మనిషి శరీరత్వం మీద, మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకుంటున్నాననుకుంటున్నావా? పిచ్చి పిల్ల, నవ్వింది కాత్యాయని. బాధ భరిస్తూ పని చేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు. కీమో అయిన తర్వాత 4వ రోజు నుంచి నేను పని చేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దానర్థం. నేను ఇంకా అలాగే పడక మీద ఉంటే మీ మామగారు బెంగెట్టిపోతారు. ఆయన ఒక్కరే కాదు, నాకు నేనే కుంగిపోతాను. నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాననుకో, నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది. హమ్మయ్య, మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది. మనకి జీవితాంతం బలాన్నిచ్చేది ఆ నమ్మకమే, ఆ భరోసాయే. నేను రోజురోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే. ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే. క్లాస్లో పిల్లలకి పాఠం చెబుతున్నట్టు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద. ఇంకో మాట చెప్పనా? మీ పెళ్ళై 7 ఏళ్లయింది. ఈ 7 ఏళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. కానీ ఈ రోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడు కలపలేదు. ఎందుకో తెలుసా? నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను. ఆడదానికి 4 నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో గాని విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు. తనకి తానుగా తీసుకోవాల్సిందే. నీలా ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు, అత్తలు ఉండి బోలెడంత పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేయి. వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా, ఆనందంగా హాయిగానే పని చేస్తున్నారా అని అడుగు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరు ఇద్దరో ఉంటారు. మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి ఆనందం తెచ్చుకొని పని చేస్తున్న వాళ్ళే. కొందరు పని చెయ్యకపోతే కొడుకు, కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు. అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఒక్క విషయం ఆలోచించు. ఒక్క ఆడదానికి కోడలొచ్చే వేళకి మానసికంగా ఎన్నో అనుభవాలై ఉంటాయి. శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు.
అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు. బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, కీళ్ళవాతము, గ్యాస్ ట్రబులు. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిదెవరికి? పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు, గైనిక్ సమస్యలతో బాధలు పడుతున్న ఆడ శరీరం 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి నీరసపడటం ప్రారంభిస్తుంది. ఆ పాటికి ఈ అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి. అటువంటి పరిస్థితిలో పురుషుడు రిటైర్ అయినట్టు, స్త్రీకి కూడా రిటైర్మెంట్ కావాలి. హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? చెయ్యవలసిన బాధ్యత ఉన్నన్నాళ్ళు చేసింది. ఇంకా చచ్చేదాకానా? పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంటు ఉండేది. కోడలొచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతే. కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులవ్వడం వల్ల అత్తగార్లకు ఆ రిటైర్మెంటు లేకుండా పోయింది. నాలాంటి అత్తగార్లు పని చెయ్యకపోతే తిట్టుకుంటున్నారు. అమ్మల్ని పిలుచుకుంటున్నారు. అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా? వాళ్ళకి మాత్రం బాధలుండవా? అయినా కూతురి కోసం తప్పనిసరిగా పల్లబిగువు ఉన్న పని చేస్తున్నారు అంటూ కోడలి మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని. తన మనసులోని కల్మషనంతటిని అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకొని నిశ్శబ్దంగా వింటుంది కుముద. సర్లే, ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, బలవంతంగానైనా నీ దగ్గరికి విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. కానీ విధిర్హత వేరేగా ఉంది. నీకు ఆపరేషన్, కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్‌కి అప్లై చేసి వచ్చాను. ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను. ఆ తర్వాత కూడా నేను, మీ మామగారు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ, సెలవులు ఉండవు, ప్రయాణ దూరం ఎక్కువ. అంచేత నేను బతికున్నంత కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మొహమాటంగా చెప్పు, మేం వెళ్ళిపోతాం అంది. ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద. లేదత్తయ్య, మా అమ్మ కంటే ఎక్కువ ధైర్యం చెబుతున్నారు మీరు. నాకు మీరే కావాలి. మీరిచ్చే భరోసా కావాలి. మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా. ఇటు వైద్యం చేయించుకుంటూ, అటు ఉద్యోగం చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నీళ్ల మధ్య నవ్వుతూ. పిచ్చిపిల్లా, ఆప్యాయంగా కోడలి తల నిమిరింది కాత్యాయని.